అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము 36వ శ్లోకము. నిహత్యాదాత రాష్ట్రాన్నః కా ప్రీతి సా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. నిహత్యాదాత రాష్ట్రాన్నః కా ప్రీతి సా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడిలో మోహం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించటం క్షత్రియ ధర్మం. కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా, వారిని చంపుతామా కృష్ణ అని అంటున్నాడు. ఓ మాధవ, నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది? వీళ్ళని చంపితే మనకి సుఖం ఆనందం కలుగుతుందా, లేక పుణ్యం కలుగుతుందా? కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళని చంపాలా? వీళ్ళని చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా? అది సరేనయ్యా. కౌరవులు దుర్మార్గులు, ఆతతాయిలు, ఎన్నో పాపాలు చేశారు. వాళ్ళు పాపాలు చేశారని మనము చేస్తామా? వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు. మా భార్యను బట్టలు ఊడదీసి అవమానించారు. మా ధనాన్ని అపహరించారు. మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు. మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. నిజమే, ఇవన్నీ చేశారు. వీటి వలన మాకు ఎంతో నష్టం, మనస్తాపము కలిగాయి. మాలో పగ ప్రతీకారం ప్రజ్వరిల్లింది. అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా? పాపం మూటగట్టుకోవాలా? ఈ పాపులను చంపితే మనకి పాపమే కానీ పుణ్యం రాదు కదా. ఏమంటావు మాధవా అని కృష్ణుని నిలదీశాడు అర్జునుడు. అధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు. ఇది పిరికితనం లక్షణం. ఈ పిరికితనం అర్జునుడిలో ఆవహించింది. తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మర్చిపోయేటట్టు చేసింది. ఆ రోజుల్లో ఆతతాయిలు అంటే 6 రకములైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి, లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అర్జునుడు క్షత్రియుడు, ధర్మశాస్త్రమును అమలు చేయవలసిన వాడు, దుర్మార్గులను శిక్షించవలసిన వాడు. అలా దుర్మార్గులను శిక్షించటం వలన పుణ్యమే కానీ పాపము రాదు. దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు. కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహములో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములు అన్నీ తాత్కాలికముగా మర్చిపోయాడు. వాళ్ళు దుర్మార్గులు, ఆతతాయిలు అయినా వాళ్లను చంపుతామా, చంపి పాపం మూటగట్టుకుంటామా అనే వితండవాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపికగా వింటున్నాడు. ఆతతాయిలు అంటే అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థం. ఆతతాయిలు అంటే 6 మందిని అంటారు. 1 ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు, 2 ఇతరులకు విషప్రయోగం చేసేవాళ్ళు, 3 ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళు, 4 ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు, 5 ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్ళు, 6 ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు. మనుస్మృతి ప్రకారం
ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు ఆ రోజుల్లో. కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్ద మనుషుల్లా, రాజకీయ నాయకుల్లాగా, రౌడీలుగా, కబ్జాదారులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళు చట్టాలకు, పోలీసులకు అతీతులు. జై శ్రీమన్నారాయణ అండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి.